సో హలో నమస్తే, నేను మీ ప్రకాష్. మీరు చూస్తుంది ఏఎస్ఆర్ ఎఫ్ఎం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు. సో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ వినతి పత్రాలు అందిస్తున్నారు. సో సచివాలయ ఉద్యోగస్తులు ధర్నా చేయడం గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, సో వీళ్ళ డిమాండ్స్ పై గవర్నమెంట్ స్పందించిందా, ఒకవేళ స్పందిస్తే గవర్నమెంట్ వీళ్ళ డిమాండ్స్ని నెరవేరుస్తుందా, సో ఇవంతా కూడా క్లుప్తంగా ఒక విశ్లేషణ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. గ్రామ వార్డు సచివాలయం అనేది గత వైసీపీ ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది సర్వీస్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 years అయితే వాళ్ళు సర్వీస్ అయితే పూర్తి చేసుకున్నారు. ఆల్మోస్ట్ 6 years అయితే కంప్లీట్ అయింది. సో ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్కి గల కారణాలు ఏంటి, ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుంది అంటే ఒకసారి మనం క్లుప్తంగా వివరిద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటో ముందు చూద్దాం. సో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఉంచారు. ఇంతకీ ఆ డిమాండ్స్ ఏంటో చూద్దాం. ఇంతకీ ప్రభుత్వం ఈ డిమాండ్స్ని ఖచ్చితంగా నెరవేర్చగలదా లేదా అనేది మనం తర్వాత మాట్లాడదాం, తర్వాత చెప్తాను వీటి గురించి. సో ప్రస్తుతం ఆ డిమాండ్స్ ఏంటో చూద్దాం. సో మొదటిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు సర్వీస్ చేసి సుమారుగా 6 years అవుతుంది. సో 6 years ప్రక్రియలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్స్ అయితే ఆర్డర్ వచ్చింది. సో ఈ ట్రాన్స్ఫర్స్ అనేది మాకు ఇప్పుడు అవసరం లేదు, మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాత మాత్రమే వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్, మొదటి డిమాండ్. సో ఇంకో డిమాండ్ ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా 50% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఉపయోగిస్తారు, అంటే వాళ్ళని ఏ శాఖలో పెడతారు, అంటే వాళ్ళని ఏ శాఖలో నియమిస్తారు, వీటి మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయమని అయితే వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకో డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 5ని సవరించి సొంత మండలాల్లోనే ట్రాన్స్ఫర్స్ చేయలేని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే ఇప్పటిదాకా రాలేదంటున్నారు. సో ప్రభుత్వం ఒకవేళ రెస్పాండ్ అయ్యి వీటి గురించి వీళ్ళని ఏ విధంగా చూస్తారనేది మనము ఫర్దర్గా మనం వేచి చూడాలి. సో ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు ఏ కేటగిరీ ఉద్యోగుల కింద వస్తున్నారో స్పష్టత ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో అంటే మమ్మల్ని ఏ జాబ్ కేటగిరీ కింద చూస్తున్నారు ప్రభుత్వం, సో వీటి మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే బెటర్. సో మాకు క్లారిటీ ఉంటుందని చెప్పి గ్రామవార్డు సచివాలయాలు అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకో డిమాండ్ ఏంటంటే సో ఒకే కేడర్లో ఉన్న వ్యక్తి 2-3 శాఖల్ని బాధ్యత వహించాలంటే చాలా ఎక్కువ వర్క్ ప్రెషర్కి ఫీల్ అవుతున్నామని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఒకే కేడర్కు ఒకే శాఖకు బాధ్యత వహించేలాగా చూడాలని అయితే వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది సచివాలయ ఉద్యోగస్తులు అయితే చెప్తుంది. ఇప్పుడున్న వాళ్ళ పే స్కేల్ ప్రకారం వాళ్ళ సొంత మండలాలు కాకుండా వేరే మండలాలకి వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని వాళ్ళైతే చెప్తున్నారు. అక్కడ రెంట్ తీసుకొని కరెంటు బిల్లు కానీ రూమ్ రెంట్ కానీ ఇది కట్టుకునే లోపు కొంచెం ఇబ్బందిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతామని వాళ్ళు చెప్తున్నారు. సొంత మండలాల్లోనే ట్రాన్స్ఫర్ చేయాలని అయితే వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది మొత్తంగా వాళ్ళకున్న డిమాండ్స్. జిల్లాలో ఉండే కలెక్టర్ గారికి కానీ ఎంపీడీఓ గారికి కానీ వీళ్ళందరికీ వీళ్ళు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ డిమాండ్స్ లిస్ట్ అయితే ఇది. సో ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాండ్ రాలేదు. సో ప్రభుత్వం ఒకవేళ వీళ్ళ డిమాండ్స్ చూసిన తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ నేను వ్యూస్ కోసం చేయట్లేదు, అల్లూరు జిల్లాలో ఉండే వారికి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నామోసిగా ఫీల్ అవ్వకండి దయచేసి. సో ఈ ఛానల్ ఏదో ఒక రకంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం నామోసిగా ఫీల్ అవ్వకండి. నేను అల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్డ్గా మీకు ఒక మంచి రివ్యూ ఇచ్చేలాగా మీకు అయితే వివరిస్తాను. ఇక్కడ ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ జరిగినా కూడా మన ఏఎస్ఆర్ ఎఫ్ఎం, ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం ఛానల్స్లో, అలాగే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని పేజెస్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీ ముందు పెడతాం. మీరు చేయాల్సిందే లేదు, ఏఎస్ఆర్ ఎఫ్ఎం నెట్వర్క్స్కి అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయిపోయింది.